నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన శివప్రసాద్ అన్న అండ్ మన వరప్రసాద్ అన్న దగ్గరికి, అన్న వాళ్ళ షెడ్. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 22. ఎపిసోడ్ నెంబర్ 22లో ఇంతవరకు వర్క్ అయింది ఏందని మాత్రం టోటల్గా అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే ఈ షెడ్ నెంబర్ 1, అది షెడ్ నెంబర్ 2 అండ్ షెడ్ నెంబర్ 3 కూడా అక్కడ ఉంది. మీకు అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తా. ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పంచా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్. అండ్ అలానే మనకు పంచకు డిజైనింగ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు పంచకు వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు ఈ తొండం పైన కూడా చాలా మంచి ఆభరణాలు అండ్ ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్ అనేది చాలా మంచి నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ అండ్ బొట్టు చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం బొట్టు అండ్ చెవులలో కూడా డిజైనింగ్ వర్క్ చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ ఒక చేతిలో శంఖం అండ్ ఒక చేతిలో గుడ్డలు అయితే ఉండడం జరిగింది, చక్రం. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మొత్తం గజమాల పంచ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కోసం మన డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు అష్టగణపతులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశుని బొట్టు చూసుకుంటే మన వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉంటాయి కదా, ఆ విధంగా ఉండడం జరిగింది. టోటల్గా కలరింగ్ వర్క్ అండ్ ఐ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క మోడల్ గణేష్ అయితే మీకు చూపిస్తున్నాను నేను. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచకి చూడండి చాలా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ మూసి కూడా వచ్చేసి మన గణేశునికి లెఫ్ట్ మెడలో గజమాల చూసింది కదా. మనకు చెయ్యి కూడా ఒక చెయ్యి వచ్చేసి ఆశీర్వాదం చెయ్యి, ఒక చెయ్యి లడ్డు చెయ్యి. అండ్ మనకు ఈ గణేశుని వచ్చేసి దశకంఠ గణపతి అనడం జరుగుతుంది. అండ్ ఐ పెయింటింగ్ కూడా అండ్ మనకు ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చేసింది చూసింది కదా. మీకు హైట్ అనేది నేను చాలా వీడియోస్లలో చెప్పడం జరిగింది, దానికోసమే నేను హైట్ అనేది చెప్తాను. చూసింది కదా పెయింటింగ్ వర్క్ అనేది చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న గరుడ అండ్ మనకు స్నేక్స్ ది బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ పైన కూర్చొని ఉన్న గణపయ్య. అండ్ పంచ చూసుకుంటే మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. అండ్ మనకు బాడీకి ఆభరణాలకు కూడా మంచి డిజైనింగ్ గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు రైట్ సైడ్న గణేశునికి మన శేషనాగులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మన గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వరాహి స్వామి వారు ఉండడం జరిగింది. ఈ గణేశుని కాన్సెప్ట్ వచ్చేసి మనకు మొత్తం విష్ణు అవతారం చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు లైట్ స్కై బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ షేడింగ్. బార్డరింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ బ్రింజాల్ కలర్ రావడం జరిగింది. అండ్ నెయిల్ పెయింటింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ మనకు మూషికు చూసుకుంటే లెఫ్ట్ సైడ్న. అండ్ ఈ గణేశుడు కండువా వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచి కలరింగ్తో రావడం జరిగింది. మనకు సూర్య చక్కర్ అండ్ అలానే మనకు గణేశుని బ్యాక్గ్రౌండ్లో మన శివుని ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో విగ్రహం చూసుకున్నాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మూషికు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న మనకు త్రిశూలం స్వస్తిక్, రైట్ సైడ్న ఓం ఉండడం జరిగింది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి మనకు కృష్ణుని హెయిర్ స్టైల్ ఉంటుంది చూసిందా, ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. మూషికు చూసుకుంటే ఇంకో చిన్న మూషికుడు మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఇంతకుముందు చూపించిన మీకు
సేమ్ న్యాచురల్ పంచ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే అన్నవాళ్ళు కలరింగ్ అయితే చేయడం జరిగింది కొన్ని గణేష్లకు, చూసింది కదా. అండ్ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెంట్స్ లో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు యూనిక్ మోడల్ గణేష్. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మనకు తామర పువ్వు ఉంటాయి కదా, ఆ డిజైన్ అయితే రావడం జరిగింది. అండ్ మహాదేవుడు అయితే పైన గణేశుడి దగ్గర ఉండడం జరిగింది. మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేబీ ఉంటే కొంచెం షేడింగ్స్ ఇట్లా ఏమైనా ఉంటాయి కావచ్చు. ఇంకో యూనిక్ మోడల్ గణేష్, ఇది వచ్చేసి బిల్ నెంబర్ 123 వాళ్ళ గణేష్. ఇది వాళ్ళ గణేష్ ఇది వచ్చేసి అప్డేట్ కొంచెం స్లోగా చూపిస్తున్నా, ఎందుకంటే మీకు కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా చాలా క్లియర్గా అని, ఓకేనా. ఇంకో యూనిక్ మోడల్ గణేష్ 101 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణేష్ దగ్గర వచ్చేసి కొంచెం పెయింటింగ్ వర్క్ అవుతుంది, దానికోసం క్లాత్ అయితే అక్కడ ఉన్నది. 106 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ ఇది చూసింది కదా. అండ్ ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం చక్రాలు అండ్ మనకు బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో యూనిక్ మోడల్ గణేష్ చూపిస్తా. ఇంకో యూనిక్ మోడల్ గణేష్ 105 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్. చూడండి పంచ కూడా న్యాచురల్ పంచ లెక్క అయితే రావడం జరిగింది. ఇది వాళ్ళ గణేష్ ది అప్డేట్. 130 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది చూసింది కదా. ఓన్లీ యూనిక్ మోడల్స్ లో బిల్ నెంబర్ తో సహా నేను చూపిస్తున్నా. 113 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ ఇది చూడండి, మొత్తం త్రిశూలాలు అండ్ మహాదేవుడు అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. సరే మొత్తం ప్రతి ఒక్క గణేష్ అయితే మీకైతే చూసుకోండి, కొంచెం ఫాస్ట్ గా నేను చూపెట్టడం జరుగుతుంది, ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% అయితే విగ్రహాలు అయితే మాత్రం మొత్తం బుకింగ్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకు ముంబై మోడల్ గణేష్ ఆల్రెడీ పంచా వర్క్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. కొంచెం ఇక బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అనేది కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఒకసారి ఐ పెయింటింగ్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఐ పెయింటింగ్ కూడా చాలా మంచి నీట్గా రావడం జరిగింది. ఐ పెయింటింగ్ చూసింది కదా. కొంచెం జూమ్ అనేది తగ్గిస్తున్నా మీకు. చూడండి బాడీ కలర్ ఎంత షైన్ అవుతుందంటే చాలా మంచి షైన్. అండ్ మనకు కమర్ పట్టా కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అలానే ఇంకో ముంబై మోడల్ గణేష్ చాలా భారీగా అయ్యా చూసుకున్నట్ట చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వచ్చేసింది. ఫేస్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫైబర్. అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకి గణేష్ వచ్చేసి పంచ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ బ్రౌన్ కలర్ డిజైనింగ్ తో అయితే రావడం జరిగింది. బార్డరింగ్ ఇక్కడ కంప్లీట్ గా అయితే మీకు చూపిస్తున్నా. ఈ గణేష్ స్పెషల్ ఏంటంటే మనకు 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ పంచ కమర్ పట్ట రెడ్ కలర్ ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు అందరూ బుక్ చేసుకున్నారు అని కొన్ని ఇంకా విగ్రహాలు ఉన్నాయి, దానికోసం విగ్రహాలు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా పెడదామనేది నేను చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో విగ్రహం స్టెప్స్ పైన సిట్టింగ్ పొజిషన్లో. మనకు పంచ చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ బార్డరింగ్, కమర్ పట్టా పింక్ కలర్, చూసింది కదా. మనకు చాలా బాగుంది కదా గణేష్. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డరింగ్ అండ్ కమర్ పట్టా పింక్ కలర్ అనుకుంటా. చూడండి ఎంత బాగున్నదో గణేష్ మహారాజు. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ పంచ అండ్ గ్రీన్ కలర్ బార్డరింగ్, కమర్ పట్టా కూడా గ్రీన్, మొత్తం గోల్డ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు లైట్ గ్రీన్ కలర్ పంచ అండ్ పింక్ కలర్
కమర్పట్ట అండ్ మనం చూసుకున్నట్టయితే మనకు నెమలి పికాక్ ఉండడం జరిగింది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం పికాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే మొత్తం వర్క్ అనేది అవుతుంది, దానికోసం అయితే మీకు జల్దీ అయితే నేను చూపించేస్తున్నా గణేష్లని చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ మళ్ళీ ఒకసారి లాంగ్ వ్యూ నుంచి మీకు చూపిస్తున్నా. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. గణేశుని చూసుకుంటే మనకు స్టాండింగ్ పొజిషన్, మన కృష్ణుని కాన్సెప్ట్ చూసింది కదా. గణేశుని చూసుకున్నట్లయితే మనకు శివుని కాన్సెప్ట్ ఇది. సిటీ ఆర్ట్స్ వాళ్ళది షెడ్ నెంబర్ 3లో ఇంతవరకు అప్డేట్ అయింది అని మాత్రం మీకు టోటల్గా చూపిస్తా. ఇక్కడైతే ఒక్కొక్క విగ్రహం చూపిస్తున్నా మీకు. షెడ్ నెంబర్ 3లో ఇక్కడ మనకు పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ కమర్ పట్ట కూడా చాలా బాగా వచ్చింది కదా. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఇంకా అంటే ఇంకా కొంచెం వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. మొత్తం స్పెషల్గా అయితే మాత్రం అవుట్పుట్ వస్తాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ గణేశునికి మనకు గరుడ చూసింది కదా. అండ్ అలానే శిశులం అయితే చేతిలో మొత్తం ఇది వచ్చేసి ఫైబర్ వర్క్. అండ్ ఇంకో విగ్రహం కూడా చూపిస్తా, చాలా ఫేవరెట్ గణేష్ 2024లో చూడండి ఎంత క్యూట్గా ఎక్సలెంట్ ఉన్నాయంటే. మేబీ ఇంకొక 2-3 డేస్లలో మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు అప్పుడు కూడా నేను మళ్ళీ ఒకసారి అయితే రివీల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి అప్డేట్ అయితే ఇది. ఇక్కడ చూసుకోవచ్చు గణేశునికి మొత్తం మనకు పంచ చూసింది కదా. ఇది వచ్చేసి మన ఖమ్మం వాళ్ళ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ చూసింది కదా. పంచకు డిజైనింగ్ వర్క్ అయితే నార్మల్గా లేదు అసలు. ఇంకా వర్క్ అనేది ఇంకా కట్టడం అవుతుంది చూడండి, చాలా బాగుంది కదా. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నైస్, చాలా బాగా వచ్చేసింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం లోటస్ ఫ్లవర్స్ కింద వర్క్ అనేది అవుతుంది. నేనే కొంచెం ఆగమని చెప్పిన, దానికోసం ఆగిన. పంచ అనేది చూడండి చాలా బాగా వచ్చేసింది కట్టడం చూసింది కదా. ఇక్కడ షెడ్ నెంబర్ 3లో ఉన్న గణేష్ది అప్డేట్స్ చూసింది కదా. మొత్తానికి అయితే ఎపిసోడ్ నెంబర్ 22లో టోటల్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఆల్ అని. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా పోకండి, లైక్ అయితే చేయండి. ఓకే, కలుస్తాం మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.